ఏంటిది నువ్వు చెప్తాను? నాకు ఓపిక లేదత్తమ్మ, లేచి తినంత ఓపిక లేదు. నాకు ఓపిక లేదత్తమ్మ, లేచి అత్తమ్మ. ఇవాళ ఏం కూర అనుకుందాం? ఫ్రిడ్జ్లో కాయగూరలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఒకటి అనుకుందాం. చెప్పత్తమ్మ ఏం అనుకుందాం? పాలకూర అండుపో. పాలకూర వండుకుందాం అంటే పాలు లేవు కదా అత్తమ్మ, దుకాణంలో పోయి తీసుకురావాలి ఇప్పుడు. పాలకూర వండుకుందాం అంటే పాలు లేవు కదా, తీసుకురావాలి ఇప్పుడు. పాలకూర తెమ్మంటే పాలు కావాలన్నది. ఇంక సుక్కకూర వండు అనేది ఉంటే సుక్కలు మొగని సుక్కలు తెమ్మంటది కావచ్చు. అట్లనే బారిపోయి సుక్క తెమ్మంటది కావచ్చు. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. అత్తమ్మ, మీ కొడుకు మందు తాగుతాడని పెళ్లికి ముందు ఎందుకు చెప్పలే? మీ వాళ్ళే అన్న నాకు చెప్పిల్లా నువ్వు మనుషుల రక్తం తాగుతావని? ఇవాళ గుడికి వచ్చినా నీ కష్టాలన్నీ పోవాలని మొక్కుకోవాలనుకున్నా, కానీ మొక్కలే. ఎందుకు మొక్కలేదు? నీ కష్టం నేనే కదా అత్తమ్మ. అత్తమ్మ ఇవాళ వెరైటీగా స్పెషల్ చేసుకుందాం. ఇవాళ వెరైటీగా కర్రీ అనుకుందాం. ఏం కర్రీ అనుకుందాం చెప్పత్తమ్మ? ఏం కర్రీలు ఉన్నాయి? బీరకాయ రండు. బీరకాయనా? బీరకాయ అయితే ఈరోజు బీర తీసుకురమ్మంట బాగుంది, సరేనా? బీర మొన్ననేమో పాలకూర రండు అంటే పాలు తెమ్మన్నావు, ఇలా బీరకాయ రండు అంటే బీర్లు తెమ్మంటావు. ఇక భలే ఉన్నారు కోడళ్ళు అంటే కోడలే. ఇంత పాటు కోడలే. ఫోన్ పట్టుకొని చూడబడితే ఊకే పని వాళ్ళు చెప్తారు. ఇదంతా ఏం లేదు అత్తమ్మ, పొద్దున్న నుంచి తలకాయ వస్తుంది, నాకు గొంతుని వస్తుంది. సరే అత్తమ్మ, ఒక పని చేద్దాం. మరే నాకు తలని వస్తుంది, నీ గొంతుని వస్తుంది కదా. నేను నీ గొంతు పట్టుకుంటా, నువ్వు నా తలనొత్తు. అత్తమ్మ, సమత అంటే వాళ్ళ కొడుకు కారు కొన్నాడట, మనం కూడా కొనుక్కుందామా? సమత అంటే కొడుకు వేరే మెయింటైన్ చేస్తాడట, మరి నా కొడుకు ఏమన్నా